కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు పరుస్తుంది, బాగానే ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఏమన్నా మేలు చేసిందా ఈ 5 సంవత్సరాల కాలంలో? ఈరోజు మీరు చేస్తున్న ధర్నాకి ప్రజల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ముందు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతదేశ వ్యాప్తంగా కిసాన్ సంయుక్త మోర్చా కార్మిక సంఘాలు ఐక్య నినాదంతో ఈ విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, బైక్ ర్యాలీలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న పరిస్థితులలో రాజధాని ముఖద్వారం తాడేపల్లి ప్రాతుర్ క్రాస్ రోడ్డు దాకా నుండి తాడేపల్లి మండలం మొత్తం కూడా ఈరోజు ఈ ర్యాలీ తిరగబోతూ ఉంది. ప్రధానంగా వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది. ప్రభుత్వం తెచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పెద్ద ఎత్తున ఆందోళన క్రమంలో మోడీ ఇచ్చిన హామీలు మొత్తం కూడా ఇవాళ తొంగలో తొక్కి ఒక్కడి కూడా అమలు జరపని పరిస్థితులలో ఆ హామీలు అమలు జరపాలి అని చెప్పేసి ప్రధాన డిమాండ్. అలాగే అనేక అశేష త్యాగాలు చేసి సాధించుకున్న 44 లేబర్ చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చారు. వాటిని రద్దు చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మికులకి అండగా ఉన్న ఉపాధి అవకాశాలను భగ్నపరుస్తూ అది మొత్తం నిధులు కూడా కోత పెడుతున్న పరిస్థితుల్లో వాటికి నిధులు పెంచాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. ఆ క్రమంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో వ్యవసాయ సంస్కరణ బిల్లు పాస్ అవ్వక ముందే ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీలో వ్యవసాయ బోర్లకి మీటర్లు పెడతామని చెప్పేసి, స్మార్ట్ మీటర్లు ఇళ్ళకి పెడతామని చెప్పేసి పెద్ద ఎత్తున టెండర్లు పిలిచి ముందుకెళ్తున్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరిపోతూ ఉంది. పంటలు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితిలో ఇప్పటికే మోడీ అధికారులకు వచ్చిన తర్వాత 1,00,000 మంది రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో 1,00,000 కోట్లు వెనక్కి తీసుకున్న పరిస్థితుల్లో ఈ వ్యవసాయ బోర్లకి మీటర్లు పెట్టడం చాలా అన్యాయం. వ్యవసాయ రంగం మొత్తం కూడా ఇంకా హానికరమైన పరిస్థితుల్లోకి ముందుకు వెళ్ళబోతూ ఉంది. దాన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ అనేక ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉన్నాయి. నిన్న మిచాంగ్ తుఫాను వచ్చింది. ఆ తుఫాను సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి వెంటనే నష్టపరిహారం జనవరి సంక్రాంతికి ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటికీ కూడా నయా పైసా ఇవ్వాల. మేము తక్షణం చెప్తా ఉన్నాం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తుఫాను సహాయ నిధిని వెంటనే విడుదల చేసి రైతాంగం ఖాతాలో జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర విభజన సందర్భంగా ఈ రాష్ట్రానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి హామీలు ఇచ్చిందో ఇవాళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు మొత్తం కూడా తొంగలు దక్కేస్తూ ఉన్నాడు. 3 రాజధానులు తీసుకొచ్చేసి రాజధాని ఈ రాష్ట్రానికి లేకుండా చేసిన ఘనత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానిది. అదే రాజధానికి నిధుల కేటాయింపులో పూర్తిగా మోడీ అలసత్వం వహిస్తూ ఉన్నా కూడా మోడీని నిలేసి అడిగే ప్రశ్న లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, అమ్మేస్తూ ఉన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు రాలేదు, పోలవరానికి నిధులు లేదు. అదేవిధంగా విజయవాడ విశాఖ మెట్రో లైన్ అన్నారు, మెట్రో లైన్ ఊసే లేదు. విశాఖ రైల్వే జోన్ ఊసే లేదు. విభజన హామీల సందర్భంగా రాష్ట్రానికి లోటు బడ్జెట్ని పూడుస్తామని చెప్పారు, పూడ్చలేదు. అయినా ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క పార్టీ, ఒక్క వామపక్షాలు మినహాయించి ఏ ఒక్క పార్టీ కూడా మోడీని పల్లెత్తు మాట అనే పరిస్థితి లేదు. ఆ క్రమంలోనే ఈ ర్యాలీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలను వీడాలని చెప్పేసి, మోడీ కూడా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను వీడాలని చెప్పేసి జరుగుతున్న ఈ నిరసన ర్యాలీలో రైతాంగం, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, అసంఘటిత రంగంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళందరికీ జేజేలు పలుకుతూ బీజేపీ వినాశకర విధానాలు విడనాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ జరుగుతున్న ఈ ఉద్యమానికి ఇండియా కూటమి మద్దతు ఉందా? ఇంకోటి, భవిష్యత్తులో కార్యాచరణ కాంగ్రెస్తో కలిసి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ప్రత్యామ్నాయం ఇండియా కూటమియే. అందరూ కూడా ఇండియా కూటమిని బలపరచాలి. బలపరిస్తేనే భారతదేశం రక్షించబడుతుంది. మొత్తం 540 రైతు సంఘాలు, అనేక కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి ఢిల్లీలో 13 నెలల పాటు అపురూపమైన పోరాటం నిర్వహించిన క్రమంలో మోడీ గారు ఆ పోరాటం కాడికి వచ్చి నేను తప్పు చేశానని చెప్పి
క్షమాపణ చెప్పి ఆ చట్టాలను ఏవైతే నల్ల చట్టాలు తీసుకొచ్చాడో ఆ నల్ల చట్టాలని రద్దు చేస్తున్నానని చెప్పాడు. అయితే నల్ల చట్టాలను రద్దు చేస్తున్నానని చెప్పాడే కానీ ఆచరణలో స్పష్టమైన నిర్దిష్టమైన హామీ మాత్రం రాలేదు. ముఖ్యంగా వ్యవసాయ పంటలకి గిట్టుబాటు రేటు చట్టబద్ధత కల్పిస్తానన్న విషయం అంగుళం కూడా ముందుకు రాలేదు. అదేవిధంగా కార్మిక వర్గం వందల సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు బలిదానం అయ్యి సాధించుకున్న హక్కులను ఏవైతే చట్టాల రూపంలో వచ్చినాయో ఆ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా వాటిని మార్చివేశాడు. దీని సారాంశం మొత్తం కూడా యాజమాన్యం యొక్క దయాదాక్షిణాల మీద కార్మిక వర్గాన్ని బతికేటట్టుగా బానిసలుగా చేశాడు. అందుకే మేము ఈ లేబర్ కోడ్లు రద్దు కావాలి, కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి, వ్యవసాయం పంటలకి గిట్టుబాటు రేటు చట్టబద్ధత కల్పించాలనే ముఖ్యమైన డిమాండ్స్ను మొత్తం కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి దేశవ్యాప్తంగా ఈరోజు రిపబ్లిక్ డే నిరసన తెలియజేస్తున్నాం. దానిలో భాగంగానే తాడేపల్లి మండలంలో కూడా ఈ నిరసన కార్యక్రమంలో అందరం కూడా పాల్గొంటున్నాం. ట్రాక్టర్ ర్యాలీ గురించి కొంచెం. మర్రాబ్ సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సందర్భంగా 700 జిల్లాల్లో కూడా రైతాంగం, కార్మికులు, అలాగే ఇతర శ్రామిక వర్గం కలిపి మోడీ విధానాలకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మోడీ గారు వచ్చిన నాటికే దేశంలో వ్యవసాయ సంక్షోభం ఉన్నది, పారిశ్రామిక సంక్షోభం ఉన్నది. దీన్ని మేము నివారిస్తాను, వ్యవసాయం లాభసాటికి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ వచ్చిన తర్వాత వ్యవసాయ సంక్షోభం మరింత పెరిగింది. ఈ 8 ఏళ్ల కాలంలో చూసుకుంటే 1,00,000 మంది రైతులు ఆత్మహత్యలు పెరిగాయి. అలాగే వ్యవసాయ బడ్జెట్లో చూసుకుంటే 4.4 నుంచి ఇవాళ 2.3కు తగ్గించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకుండా ఈరోజు వెనక్కి 1,00,000 కోట్లు వెనక్కి తీసుకున్న పరిస్థితి 5 ఏళ్లలో చూసుకుంటే. ఇదంతా చూసుకుంటుంటే ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి, వ్యవసాయాన్ని కార్పొరేట్లు కట్టబట్టొద్దని పెద్ద ఎత్తున చేసిన ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రైతాంగం మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారంగా C2+50% మద్దతు ధరలని అమలు చేస్తానన్నాడు, అమలు చేయలేకపోయాడు. వ్యవసాయం లాభసాటి చేస్తానన్న అతను 2016లో ఇచ్చాడు ఆ వాగ్దానం. 2022 నాటికి వాగ్దానం పీరియడ్ అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ చూసుకుంటే వ్యవసాయ ఉత్పాదక ఖర్చులు పెరిగినాయి, ఎరువుల ధరలు పెరిగినాయి, పురుగు మందుల ధరలు పెరిగినాయి, పంటలకేమొచ్చే గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. రైతు వ్యవసాయంలో కష్టము, పెట్టుబడి పెరుగుతున్నది, ఆదాయం తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో రైతాంగం ఆత్మహత్యల వైపు నెట్టబడే పరిస్థితులన్నీ ఉన్నాయి. అంతేకాకుండా కార్మిక వర్గం దేశంలో 50 ఏళ్ల కాంచి పోరాడి సాధించుకున్న హక్కుల్ని ఈరోజు 4 లేబర్ కోడ్ల కింద మార్చి ఇవాళ కార్మికుల శ్రమల్ని కార్పొరేట్లకి చౌకగా అందించడానికి ఇవాళ చట్టాల్లో మార్పు చేస్తున్నాడు. అందువల్ల అటు రైతాంగం కానీ, సంపదను సృష్టిస్తున్న ఇటు కార్మిక వర్గం కానీ అందరూ మోడీ విధానాల వల్ల చాలా నష్టపోయి కష్టాల్లో అనుభవించే పరిస్థితున్నది. కాబట్టి మోడీ ఆ విధానాలను ముఖ్యంగా ప్రజల తాలూకా సంపదలను కూడా కారు చౌకగా వాళ్ళ కట్టబెడుతున్నావు, పబ్లిక్ సెక్టార్నేమొచ్చి కార్పొరేట్లకి అప్పగిస్తున్నావు. ఈ విధానాలన్నింటినీ మార్చుకోవాలని చెప్పేసి ఇప్పటికే దేశంలో పెద్ద పోరాటాలు జరుగుతుంది. దాన్ని కొనసాగింపుగా ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ ట్రాక్టర్ల ర్యాలీ ద్వారా రైతులు, కార్మికులు, ఇతర శ్రామిక జనం మొత్తంగా ఈ విధానాన్ని ప్రతిఘటిస్తూ దేశ ప్రజల మద్దతు కూడగడుతున్నాం. అలాగే మోడీకి హెచ్చరిక చేస్తున్నాం, నీ విధానాలు మార్చుకుంటే మంచిది, లేదంటే మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా దేశవ్యాప్తమైన ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో, గుంటూరు హెడ్ క్వార్టర్లోని, అలాగే తాడేపల్లిలో కూడా ఈ నిరసన ర్యాలీ తెలియజేసి ప్రభుత్వానికి ముఖ్యంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధానాలను కొనసాగిస్తున్నాడు. నిన్న తిరుపతిలో ఆయన చెప్తున్నాడు, అంశాల వారీగా నేను బీజేపీకి మద్దతు ఇస్తానని చెప్పి. ఏ అంశాల వారీగా? ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు తుంగలో తొక్కినందుక ఆ అంశమా నీకు? ఇవాళ కరెంటుకి విద్యుత్ మీటర్లు పెట్టి రైతుల మీద భారాలు వేస్తున్నాడు. ఆ అంశాల వారీగా నువ్వు ఏ అంశాల వారీగా ప్రజల తాలూకా ప్రయోజనాలకి నువ్వు మద్దతు ఇస్తే సంతోషమే, కానీ ఇవాళ కార్పొరేట్ విధానాలకి నువ్వు మద్దతు ఇస్తున్నావు, రైతులకు వ్యతిరేకంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు. కాబట్టి ఇటు మోడీ, ఇక్కడ జగన్ ఇద్దరూ కూడా ఈ విధానాలను మార్చుకోవాలని చెప్పేసి ఈ ర్యాలీ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ రోజునే వ్యవసాయ కూలీలు బాగా సంక్షోభంలో ఉన్నారు. మన రాష్ట్రం కూడా చూసుకుంటే బాగా వానలు లేక ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది. వానలు లేని దాని మీద పనులు లేవు, వ్యవసాయ కూలీలు వలసలు వెళ్తున్నారు.
వలస వెళ్ళడానికి ఉపాధి హామీ పని పెట్టారు. మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ఉపాధి హామీని సంవత్సరం బడ్జెట్ను కుదిస్తూ ఉన్నారు. మరి కుదిస్తూ ఉంటే వ్యవసాయ కూలీలకు పనులు దొరుకుతాయా? ఇప్పటికీ వలసలు వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. ఉపాధి హామీ పని తెచ్చింది ఎందుకు? వలసలు వెళ్లకుండా వాళ్ళని ఆ గ్రామంలోనే బతికేందుకే ఉపాధి హామీ వచ్చింది. ఉపాధి హామీ వచ్చినాక కూడా వ్యవసాయ కూలీలు వలసలు పోయే పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళకి పని దినాలు తగ్గిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. వేతనాలు కూడా ఇప్పటికీ కూడా సక్రమంగా అమలయ్యే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టే చెప్పింది రోజు కనీసం వేతనం 600 రూపాయలు ఇవ్వాలి ఏ పని చేసినా అని చెప్పేసి. కానీ వాళ్ళు రోజున ఎంత ఇస్తూ ఉన్నారు? వ్యవసాయ కూలీలకి 270 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ధరలు ఎట్లా పెరిగినాయి? ధరల మీద ధరలు ప్రతి 6 నెలలకి ధరల మీద ధరలు పెంచుతూ ఉన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. గ్యాస్ పెంచుతూ ఉన్నారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఏం పెంచుకుని ఉన్నారు అధికారంలోకి వచ్చినాక? మోడీ గారు రాకముందు గ్యాస్ ఎంత ఉందండి? 420 రూపాయలు ఉంది. ఇప్పుడు గ్యాస్ ఎంత ఉందండి? 1000 రూపాయలు ఉంది. మరి అట్లానే సమానంగా చూసుకుంటే బియ్యం ఇవాళ రోజున ఎంత రేటు పలుకుతూ ఉన్నాయండి? ఇవాళ రోజున వ్యవసాయ కూలీలు బియ్యం కొనుక్కొని తినే పరిస్థితిలో కనపడతా ఉన్నారా? కందిపప్పు కానీ, చింతపండు కానీ, నిత్యావసర ధరలు కానీ ప్రతి ఒక్కరు కూడా పెరిగిపోయినాయి. వాటికి తగ్గట్టుగా కనీస వేతనాలు ఇవ్వట్లేదు. ఉపాధి హామీ బడ్జెట్లో కేటాయింపులు ఉంటేనే ఇవాళ రోజున పందినాలు ఉంటాయి. ఇప్పటికీ పక్క రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు. మొన్ననే బెంగళూరు వెళ్తా ఆటో బైకు గుద్దుకొని 12 మంది చనిపోయారు. ఎందుకు? వ్యవసాయ కూలీలు. అట్లాంటి చావులు ఎన్ని కనపడతా ఉన్నాయి రోజు. ప్రభుత్వం ఆ చావులకు లెక్క కడతా ఉంది. ఎక్కడన్నా కానీ వాడికి నష్టపరిహారం ఇచ్చిందా? వాళ్ళ పిల్లలు ఏమయ్యారు, ఎట్లా ఉన్నారు, చనిపోయారు అని ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో ఉందా? ఇవాళ రోజున పరిశీలన చేస్తే వ్యవసాయ కార్మికంగా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ స్థితిగతులు కానీ చూస్తే డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు చదువుల్లో. ఒక రకంగా ప్రభుత్వం ఏమో 10th క్లాస్ ఇంటర్ అని చెప్తా ఉంది. మేము చెప్తా ఉన్నాం ఇంటరే కాదు, డిగ్రీ కానీ పీజీ చదివిన వాళ్ళు, పీహెచ్డీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు. కారణాలు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ గ్రామాల్లో ఉండకుండా వలసలు వెళ్ళి వాళ్ళకి సక్రంగా హాస్టల్లో లేక ఇట్లాంటి పరిస్థితుల్లో జరుగుతూ ఉంది. కాబట్టి వలసలు వెళ్ళే కార్మికులకు కూడా కనీసం చట్టం ఒకటి తీసుకురావాలి. ఉపాధి హామీలో 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేయాలి. ఉపాధి హామీలో రోజు కనీసం వేతనం 600 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కింద కూడా 10 లక్షల కనీస బీమా ఇవన్నీ కూడా వర్తింపు చేయాలి. పని దినాలు వీటన్నిటి మీద కూడా ఇవాళ రోజున వ్యవసాయ కూలీలు మొత్తం మేమంతా కూడా కలిసి ఈ ర్యాలీలో పాల్గొంటామన్నాం. స్నూర్ సుహాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు, మంగళగిరి నియోజకవర్గం. ఓకే, కేంద్ర ప్రభుత్వం గురించి చక్కగా వివరించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం సబ్ చేస్తుంది కార్మికుల కోసం, రైతుల కోసం, వాటి గురించి ఏమేమి పోరాటాలు చేశారు? ఈరోజు ప్రత్యేకంగా ఈ ర్యాలీ ఎందుకు? ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపులో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసన తెలియజేసేటందుకే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాస్తవంగా అటు నరేంద్ర మోడీ కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు రైతుల పట్ల కానీ, కేంద్రం పట్ల కానీ, కార్మికుల పట్ల కానీ ఏ విధమైన అనుకూలమైన విధానాలను అవలంబించకుండా చేస్తూ ఉన్నారు. ఇద్దరూ ఒకటై ఇవాళ రైతుల ఖర్చులు పెరిగిపోయినాయి. పండించే పంట ఉత్పత్తుల ధరలు తగ్గటం చూస్తూ ఉన్నాం. దాని మూలంగా ఈ విధమైన సంక్షోభం వస్తూ ఉంది. మరి కార్మికుల వైపు కనుక చూస్తూ ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా అమ్మడానికి ప్రయత్నం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నాం. దీన్ని కనీసం వ్యతిరేకించే పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి లేడు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏదో బటన్ నొక్కి మేము అన్ని నవరత్నాల ద్వారా అన్ని ప్రజలకు అందజేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఏ విధమైన ఎంతమందికి అందిస్తున్నారు అనేది చూస్తూ ఉంటే, లెక్క కడతా ఉంటే ప్రతి గ్రామంలో ఏదో నామకే వస్తుగా ఇస్తూ మరి ప్రజల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేయడంలోనే జగన్మోహన్ రెడ్డి పాత్ర కనిపిస్తూ ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తామని చెప్తా ఉన్నారు. అలాగే ఆ మీటర్ ఖర్చు కూడా చూస్తూ ఉంటే ఢిల్లీలో 7,200 ఉంటే అదే మీటరు ఆంధ్రాకు వచ్చేటప్పటికి కడపలో తనకు సంబంధించినటువంటి ఒక బినామీకి అది అప్పచెప్పడం ద్వారా 38,200 రూపాయలైంది అదే మీటరు. మరి ఈ వ్యత్యాసం, ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలో నెట్టడం మరి ఇది హేయమైన చర్య. అలాగే కార్మికులకు కానీ రైతులకు కానీ మేలు చేకూర్చే విధానాలు అవలంబించగలిగినట్లయితే ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నా పేరు గుంటక సామిరెడ్డి, పెనుమాక. ఈరోజు ఈ ర్యాలీ వల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? అదే భారతదేశం మొత్తం మీద వ్యవసాయ రంగం కుదిలించబడుతుంది. వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ లేకుండా భూములు ఉన్నవారు కూడా కౌలు రైతుల్లోకి ఆ భూమి కూడా వెళ్ళింది. దానికి కారణం పెట్టుబడులు
ఇవ్వాల్సినటువంటి రాయితీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ కూడా మరి ఎరువుల్లో కానీ హింసహారక మందుల్లో కానీ మరి తుఫాను వచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి తుఫానులో చిక్కున్నటువంటి నష్టాలలో కానీ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు అవ్వలేదు. అందుకని రైతాంగం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తీసుకున్నటువంటి పిలుపులో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ కొనుగోలు శక్తి కొనుగోలు చేయాలంటే చాలా అన్నీ ఆకాశం అందుకుంటున్నాయి అన్నమాట. మరి రైతు పండించే పంటలు మాత్రం చాలా కిందకు పోతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ వ్యవస్థ మరి స్వామినాథన్ కమిషన్ మరి ఆయన చెప్పినట్లుగా మరి వచ్చే పెట్టుబడిలో కాకుండా మరి ఆయనకి వచ్చే రైతుకి మరి చాలా దివాలా కోరుతనంగా ఉంది. కాబట్టి కొంత డబ్బు అమౌంట్ కలిపి 4వ వంతును కలిపి మరి రైతుకి ముట్ట చెబితే అది రైతు ముందుకు పోవాలంటే వ్యవసాయం ఇంట్రెస్ట్గా చేయగలుగుతాడు కదా. కాబట్టి వ్యవసాయాన్ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి. కాబట్టి ఈ రైతు సంఘాలు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాల మేము అందరం భాగస్వాములు అవుతున్నాం. టాలీ గురించి కొంచెం వివరించండి. నా పేరు చెంగయ్య అండి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు కార్మిక వర్గం రైతులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల వల్ల చాలా నష్టపోతూ ఉన్నారు. దీర్ఘకాలికంగా మోడీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రైతుల మీద 3 నల్ల చట్టాలు చేసి పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి పరిస్థితి చూసాం. ఆ 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సుమారుగా సంవత్సరంన్నర పోరాటం జరిగింది. ఆ పోరాటం సందర్భంగా 700 మంది రైతులు ఆ టెంట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. రైతులు పోరాటం చేసి ప్రదర్శన చేస్తూ ఉంటే ఒక కేంద్ర మంత్రి కొడుకు ఆ వెహికల్స్తో ర్యాలీని వెనక నుంచి వచ్చి ఢీకొట్టి చంపేసినటువంటి ఘటనలు ఉన్నాయి. అటువంటి ముద్దాయిల్ని కూడా ఈరోజు బయట తిప్పుతున్నారు, చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసి గ్రామీణ ప్రాంతాల్లో 16వ తేదీ బంద్ కూడా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అట్లాగే కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. 44 కార్మిక చట్టాలు స్వతంత్రం రాకపూర్వం నుంచి కూడా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్నారు. అటువంటి చట్టాలన్నింటినీ ఎత్తేసి 4 కోడ్ల కింద మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కార్మికులు యూనియన్ పెట్టుకోవడానికి వీల్లేదని, సమ్మె చేయడానికి వీల్లేదని, యూనియన్ రిజిస్టర్ చేసుకోవడానికి వీల్లేదని ఇట్లాంటి పనికిమాలిన చట్టాలన్నీ తెచ్చి కార్మికులకు ఉన్నటువంటి హక్కులు లేకుండా కాలు రాసేటటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కేంద్రంలో వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఒక 50 సంస్థల్ని ఈరోజు ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పేదలు కడు పేదలుగా నిరుపేదలుగా మారిపోతూ ఉంటే ఆదాని అంబానీలేమో ప్రపంచంలో 2వ పెట్టుబడిదారులుగా, ఆసియాలో పెద్ద పెట్టుబడిదారులుగా మారిపోతూ ఉన్నారు. ప్రజల సొమ్ము కొల్లగొట్టి కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం ఇది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈ విధానాలు మానుకోకపోతే మోడీని ఇంటికి పంపించాల్సినటువంటి కర్తవ్యం ప్రజలందరూ కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగానే ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రికలో ప్రకటన చేశాడు, నేను మోడీతో అంశాల వారి మద్దతు అని చెప్పి. మోడీ ఏ విధంగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారో జగన్ గారు కూడా అట్లాగే ఒకే తానులో గుడ్డలాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మోడీ కేంద్రంలో ఏ చట్టాలు చేస్తే ఆ చట్టాలని రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో మోడీ ఏ చట్టాలు చేస్తే ఆ చట్టాలకి అనుకూలంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ నేను తెస్తాను, 25 ఎంపీలు నాకు ఇవ్వండి అని చెప్పారు. ఎన్ని ఎంపీలు ఇచ్చినా అక్కడ అధికారానికి అనుకూలంగా చేతులు ఎత్తడం తప్ప ఈ రాష్ట్రానికి వచ్చింది ఏమీ లేదు అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దివాలా తీసి రాజధాని లేకుండా చేసినటువంటి ఘనత జగన్ గారికి దక్కుతుంది. ప్రజలు ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటే వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కార్మిక వర్గం, మున్సిపల్ కార్మికులు కానీ, అంగన్వాడీ కార్మికులు కానీ, ఇట్లా అనేక రంగాల కార్మికులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉంటే దీర్ఘకాలికంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా ఇంకో మాట మీరు అడిగితే మేము జీతాలు పెంచాలా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి జగన్ గారు పరిస్థితి కూడా చాలా దుర్మార్గంగా ఉంది.
జగన్ గారిని గద్దె దింపాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎట్లా ఉందంటే మోడీ గారికి నేను కూడా మద్దతు తెలియజేస్తానని చెప్పి ఈయన కూడా కేంద్రం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు కూడా మోడీ గారికి భజన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో మరొక ప్రత్యామ్నాయాన్ని ప్రజలందరూ చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. నా పేరు భారతి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలని. ఈరోజు మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం యొక్క విలువలన్నీ నాశనం చేస్తూ, పైగా రైతుల యొక్క హక్కులన్నీ కాజేస్తూ, రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధరలే కానీ మద్దతు ధరలు ఇటువంటివన్నీ కూడాను కాలు రాస్తూ ఉన్నది. ఆ రకంగా రైతులు ఈ 9.5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఈ 9.5 సంవత్సరాల కాలంలో మొత్తం కూడాను 1,50,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులైనటువంటి విధానాలను అవలంబిస్తూ ఉన్నది. ఇవాళ రైతులు స్వేచ్ఛగా మా భూమి ఉన్నది, మాకు ఇవాళ కాకపోతే రేపు లాభం వస్తుంది అనేటటువంటి పరిస్థితి కూడా లేకుండా ఇవాళ భూ హక్కుల చట్టం ఒకటి తీసుకొచ్చి మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఈ రాజ్యాంగ దినోత్సవం రోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఏంటంటే మేమంతా కూడా ట్రాక్టర్ ర్యాలీతోటి నిరసన తెలియజేయడం కోసం ఇక్కడకి రావటం జరిగింది. అంతేకాకుండా ఇవాళ చూసినట్లయితే రైతుల సంవత్సరం పాటు రైతులు ఢిల్లీలో పోరాటం చేసి సాధించుకున్న అటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు, పోరాటం ద్వారా వాటిని వెనక్కి కొట్టినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడాను విస్మరించి వాటిని అన్నింటినీ కూడాను పక్కన పెట్టి ఇవాళ రైతులకు అన్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఆ రకంగా ఏంటంటే ఈ నిరసన దినోత్సవంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాము. ఇవాళ రామ జన్మభూమి అని చెప్పి రాముణ్ణి తీసుకొచ్చి అక్కడ పెట్టి మేమే ఏదో గొప్పలు చేసామని చెప్పి బీజేపీ ప్రభుత్వం చాటుకుంటా ఉంది. రామరాజ్యం అనేటటువంటిది చూసినట్లయితే ఏ ఒక్క రైతు కూడా కష్టాలు పడినటువంటి పరిస్థితి, ఏ ఒక్క మనిషి కూడా కంట నీరు వచ్చినటువంటి పరిపాలన చేయలేదు రాముడు. మరి అటువంటి రాముడిని నెత్తిన పెట్టుకున్నటువంటి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం మేము రామరాజ్యం రాముడిని తీసుకొచ్చి అయోధ్యలో పెట్టామని చెప్పి రైతుల సమస్యల్ని పట్టించుకోకుండా ఈ విధంగా రైతుల్ని నానా నష్టాలు పడేటట్టు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము నిరసన తెలియజేస్తాం. నా పేరు కాది వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడేపల్లి కార్యదర్శిని. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం నా ముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పారు. రైతాంగాన్ని కుప్పకూల్చే 3 చట్టాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున రైతులను నష్టం చేసే క్రమంలో 18 నెలల పాటు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన క్రమంలో ఆ చట్టాలను వెనక్కి తీసుకొని దాన్ని దొడ్డిదారికి మార్గాన్ని ఇంకో మార్గంలో తీసుకొచ్చి రైతుల్ని భూమి నుంచి దూరం చేసే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది. దానికి ఒతాసు పలుకుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తగినట్టుగా వాళ్ళు ఏ చట్టాలను అయితే అమలు పెట్టాలని చూశారో వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో కూడా వాళ్ళు అమలు చేయడానికి సిద్ధంగా కాని పక్షంలో నేను చేసి చూపిస్తానని చెప్పి స్మార్ట్ మీటర్ల విషయంలో కానీ, అదేవిధంగా నిన్న తీసుకొచ్చిన కొత్త చట్టం జీవో నెంబర్ 27/23 కానీ ఈ 2 చట్టాలను తీసుకొచ్చి మన రైతాంగాన్ని, ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ముంచేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధపడింది. దీని అంతటికీ కారణం కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకురావడం వల్ల రైతాంగం భూమి నుంచి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. కార్పొరేట్ రంగానికి అప్పచెప్పడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని నిరసన తెలియజేయడం కోసం ఇది దేశవ్యాప్తంగా పల్లికి ఈ యొక్క చట్టాల యొక్క అంశాలను తీసుకెళ్లి ప్రభుత్వం మోడీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ యొక్క స్వతంత్ర రిపబ్లిక్ డే సందర్భంగా మనం ఈ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ కానీ కళ్ళు తెరిచి రైతుల యొక్క ఆక్రందనని అర్థం చేసుకొని ఈ చట్టాలను వెనక్కి తీసుకొని రైతు పక్షాన్ని నిలబడాలని, లేని పక్షంలో భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి, ఆ విధంగా నీకు గోరీ కడతామని చెప్పి, నిన్ను ఇంటికి పంపిస్తామని చెప్పి హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను సోదరులారా. నా పేరు అమ్మిచెట్టి రంగారావు, వ్యవసాయ రైతు సంఘం కమిటీ సభ్యుల్ని. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా
రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. దేనికి జరుపుకుంటున్నాం? మనకు స్వాతంత్రం వచ్చింది. మనకంతా కూడా మనం రాజ్యాంగం రాసుకున్నటువంటి ఆ రాజ్యాంగ హక్కుల కోసం మనం స్వాతంత్రం కోసం 75 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మన యొక్క భారతదేశం వ్యవసాయ దేశం అని చెప్పేసి మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు వ్యవసాయాన్ని ఎత్తేసేసి వేరే కార్పొరేటర్లో పెట్టేసి వ్యవసాయాన్ని నాశనం చెప్పని మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఆ మోడీ చేసేదానికి కూడా ఇక్కడ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ కూడా తాను అంటూ తన యొక్క కేసులు రద్దు చేసుకునే దానికోసం, ఆ కేసులు బయట రాని దానికోసం ఇక్కడ జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా పక్కనున్న రాష్ట్రాలు ఇవి కూడా ఆమోదించినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు ఆమోదించి వాటిని అమలు చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా ఈ యొక్క 75 సంవత్సరాలు సాధించుకున్నటువంటి స్వాతంత్రానికి మరి కరెక్ట్ అయినటువంటి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ర్యాలీని జరగడం జరిగింది. అదేవిధంగా మా తాడేపల్లి మండలం నుంచి కూడా ఇక్కడ ఈ ర్యాలీని దాన్ని ఉద్దేశించి నిరసనగా ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని చేయడం జరుగుతుంది. నా పేరు కల్లం రాజశేఖర రెడ్డి, తెలుగు రైతు గుంటూరు జిల్లా అధ్యక్షుడిని. ఆనాడు మామూలు ఢిల్లీ వీధుల్లో 3 నల్ల చట్టాల కోసం రైతాంగం చేసిన పోరాటానికి ఆ రోజు ఢిల్లీ ప్రభుత్వం దిగొచ్చి కేంద్ర ప్రభుత్వం మామూలుగా ఇవన్నీ రద్దు చేస్తాం, కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు హామీలు అయితే ఇచ్చారు, కానీ వాటిని అమల్లో చేపట్టకపోవడంతో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈరోజు అన్ని కేంద్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ట్రాక్టర్ ర్యాలీ, బైక్ ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు C+50 మామూలుగా గిట్టుబాటు ధర కల్పించాలని, 3 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ముఖ్యంగా వీటన్నిటికీ కోసం మామూలుగా మేము ట్రాక్టర్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ తాడేపల్లి మండలం పాతూరు అడ్డు రోడ్డు నుంచి కుంచెనపల్లి, పాతూరు, గుండెమేడ అట్లా చిరావూరు మీదుగా తాడేపల్లి వరకు ట్రాక్టర్ ర్యాలీ కొనసాగుతుంది. దీంట్లో పాల్గొంటున్న రైతాంగ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా ఉంది? దాని మీద మీరు ఎటువంటి ఆందోళన చేయబోతున్నారు? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పేరులోనేమో రైతును పెట్టుకుంది, కానీ పూర్తిగా రైతు దగా ప్రభుత్వంగా ఇది మిగిలిపోయింది. మామూలుగా విత్తనం నుంచి విక్రయం దాకా మేము రైతుకి న్యాయం చేయడం కోసమే రైతు భరోసా కేంద్రాలు పెట్టామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ అవి పెయింట్లు వేసుకోవటానికి, రంగులు వేసుకోవటానికి, వైకాపా కార్యకర్తలకి రంగులు వేసుకోవటానికి పనికొచ్చినాయి తప్పితే అక్కడ విత్తనాలు కూడా సరిగ్గా పంపిణీ లేదు, గిట్టుబాటు ధర మామూలుగా ఏది కూడా లేదు. ఎరువులు కావాల్సిన మామూలుగా ఎంతోమంది ఈ పార్లమెంట్లో కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. యూరియా కూడా లభ్యత లేదు, పంపిణీ రకమైన ఏది లేదు. కాబట్టి మామూలుగా అట్లాగే రైతాంగం కోసం కావాల్సిన కాలువల మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో రైతులే స్వయంగా చేసుకుంటాం. గుంటూరు ఛానల్కి అయితే మేము చాలాసార్లు పోయాము. అక్కడ రైతులు మామూలుగా వాళ్ళు స్వయంగా డబ్బులు వేసుకొని చేసుకున్నారు. గుర్రపు డెక్క తూటికాట తీయబోతే దుగ్గిరాల్లో మేము తీపిచ్చాము. మామూలుగా ఇక్కడ కొండవీటి ఎత్తుబోలు పథకం కాడేమో మోటార్లు ఆఫ్ చేసేసి నీళ్ళు కూడా వదలరు. కృష్ణా జలాల గురించేమో మామూలుగా తెలంగాణ ఎన్నికలు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు రావాల్సిన బజావట్ ట్రిబ్యునల్ ప్రకారం రావాల్సిన వాటాని తెలంగాణకి ఎక్కువ విడుదల చేస్తుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా నోరు మెదపలేదు. అంటే ఆయనకి ఏంటంటే ఆయన కేసుల మీద ఉన్న శ్రద్ధ ఈ రైతాంగం మీద కానీ, పేరులో రైతుని పెట్టుకున్నారు కానీ వాళ్ళ పార్టీ దాంట్లో రైతుల మీద ఎటువంటి ప్రేమ లేదు. ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి ప్రభుత్వం ఉండటం వల్ల నీటిపారుదల శాఖ మంత్రి అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ చేసినా, ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన ఇద్దరు నోటిపారుదల శాఖ మంత్రులుగా మిగిలిపోయారు. కానీ వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన లేకపోవడం తప్పన్ను, కానీ మంత్రులుగా అయ్యాకైనా దాని మీద అవగాహన తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తలేదు. ఇటువంటి ఇక వ్యవసాయ శాఖ మంత్రి అయితే అంతకుముందు కురసాల కన్నబాబు అంటారు, ఇప్పుడేమో కాకాని గోవర్ధన్ రెడ్డిలు వ్యవసాయ శాఖ మంత్రులు అనేది మామూలుగా మేము రైతు విభాగంలో ఉన్నారు కాబట్టి మేము గుర్తుపెట్టుకొని చెప్పాల్సి వస్తుంది తప్పితే మిగిలిన మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రజానీకానికి ఎవరు మంత్రుల్లో కూడా తెలియని పరిస్థితి. అన్నిటికీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారే మామూలుగా అన్నిటికీ వచ్చి సమాధానం చెబుతూ ఉంటారు. ఇది నేటి ప్రభుత్వ పరిస్థితి. నా పేరు పిల్లలమర్రి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రధానంగా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే చేనేత రైతు సమస్యల మొత్తం పరిష్కారం చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ప్రధానంగా ఈ దేశంలో చేనేత వ్యవసాయం అనేది 2 కళ్ళని మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఈ రెండులో ఏ ఒక్కటి దెబ్బతిన్నా మనిషికి ఒక కన్ను పోయినట్లే, 2 దెబ్బతింటే 2 కళ్ళు పోయినట్లే, గుడ్డిదైపోతుంది దేశం అని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పారు.
అది ఈరోజు మనం పరిశీలించుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ మొత్తం ప్రధానంగా చేనేత వృత్తి మొత్తం దెబ్బతినిపోయి పవర్లూములు వచ్చి చేనేత కార్మికుల జీవన పరిస్థితి మొత్తం కూడా అధ్వానం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు చేనేత కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. రెండవది రైతు. ఈ రోజున వ్యవసాయం అనేది కేంద్రంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్న భూముల మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడానికి, కార్పొరేట్ శక్తులు కట్టబెట్టిన తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే తయారు చేస్తాయో వాటి జ్యూస్ కంపెనీలుగా తయారైనటువంటి పంటలు పండించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. అందువల్ల ఈ విధంగా రైతులు మొత్తం కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఈ రోజున రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఆ విధంగానే రైతు దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మార్కెట్లో విపరీతమైన ధరలు అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి, సామాన్యుడికి కొనుగోలు వచ్చే పరిస్థితి లేకుండా పోతా ఉంది. కనుక ఈ రాష్ట్రంలోనూ చేనేత వ్యవసాయం రెండు దెబ్బతినిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండుకి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కోసం చర్యలు తీసుకున్న నేపథ్యంలో రానున్న ఎన్నికలలో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజానికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఇంకొక అంశం చెప్తాను. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. 65 సంవత్సరాల పాటు కాంగ్రెస్ కానీ ఇతరులు పరిపాలించారు. ఈ సందర్భంలో స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో కరెంటు లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా రైల్వేలు లేవు, ఎక్కడా బస్ సౌకర్యాలు లేవు. అయినా కానీ ఈ 65 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి వాళ్ళు 55 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ దేశంలో ఫ్యాక్టరీలు, రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు మొత్తం కూడా తీసుకొచ్చాను. కానీ 55 లక్షల కోట్ల రూపాయలు మాత్రం అప్పయింది. కానీ నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఆనాడు ఏర్పాటు చేసిన పరిశ్రమల మొత్తాన్ని కూడా ఆదాని అంబినాలకి కట్టబెట్టేశాడు. ఎయిర్పోర్ట్లు, రోడ్లు, ఎల్ఐసీలు అన్నీ కట్టబెట్టిందే కాకుండా ఈరోజు 150 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ మొత్తం కూడా ఆదాని అంబానీ కట్టబెడతాడు. 150 లక్షల కోట్లు ఎడిపోయినాయని చూస్తే ఆదాని అంబానీకి పోయింది. అందుకని 65 సంవత్సరాలు 55 లక్షల కోట్లతో అభివృద్ధి జరిగితే 10 సంవత్సరాలు 150 లక్షల కోట్లతో మొత్తం దేశాన్ని దివాలా తెచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు పరిశ్రమలు మొత్తం కూడా ఆదాని అంబానీ దగ్గర ఉన్నాయి. విశాఖ ఉక్కు కూడా అమ్మబోతూ ఉన్నారు. కానీ ఇది తాళదన్నట్లు ఆదాని అంబానీకి ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా కట్టబెట్టడానికి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి మొత్తం కూడా కార్పొరేటీకరణ వ్యవసాయాన్ని కూడా చేయాలని చూస్తున్న దానికి రైతులు తిప్పికొట్టారు. అయినా కానీ వాగ్దానాన్ని అమలు జరపలేదు. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ రోజున ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్ జరుగుతూ ఉంది. ఈ గ్రామీణ బంద్తో ఈ దేశంలో నరేంద్ర మోడీ ఇంటికి పోవడం ఖాయమని, ఆ విధంగా రైతాంగం, కార్మికులు మొత్తం కూడా నరేంద్ర మోడీని ఇంటికి పంపించడం ఖాయం. ఆ విధంగా రానున్న కాలంలో ప్రజానీకం మొత్తం కూడా కంకణబద్దులు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను.